కొత్తదేమి सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇంకొక పుణ్యక్షేత్రాన్ని మీకు చూపిస్తున్నాను. అదేంటంటే గోకర్ణ ఆత్మలింగం అండి. గోకర్ణ క్షేత్రాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఎవరైనా గోకర్ణ క్షేత్రం సందర్శించాలి అనుకుంటే ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఆలయంలో ఉండే మనం దర్శనం విశేషాలు ఏంటి, దర్శనం ఎలా చేసుకోవాలి, అక్కడ స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. అయితే గోకర్ణ ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేమి చూడాలి, అవన్నీ కూడా నేను వేరే వీడియో చేస్తానండి. ఒకే వీడియోలో లెంతీ అయిపోతుంది కాబట్టి. సో ఈ వీడియోలో అయితే మీరు మనకి దర్శనం ప్రొసీజర్ ఏంటి, అక్కడ ఆలయ విశిష్టత ఏంటి, అక్కడ ఎలా మీరు దర్శనం చేసుకోవాలంటే ముందు ఏం చేయాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సో మనమైతే ఇక్కడ చూసారు కదా, గోకర్ణ క్షేత్రం దగ్గరికి అయితే వచ్చేసామండి. అయితే ఈ గోకర్ణ క్షేత్రం ఇది ఒక స్మాల్ విలేజ్ అండి. సో మనకి హైవే నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో విలేజ్ అయితే చాలా చిన్న విలేజ్ అనమాట. సో మనకి సమ్మర్లో అయితే బాగా వేడిగా ఉంటుందండి. అలాగే వీకెండ్ కూడా కొంచెం భక్తులు ఎక్కువగానే ఉంటారు. సో మనకి వీక్ డేస్తో పోలిస్తే వీకెండ్ అనేది దర్శనానికి ఎక్కువ టైం పడుతుందండి. సో వీక్ డేస్లో తక్కువ టైం పడుతుంది. అలాగే మనకి దర్శనం అనేది అందరికీ ఒకటే లైన్స్ అండి. అంటే స్పెషల్ టికెట్స్ అని, స్పెషల్ లైన్స్ అని ఏమీ లేవు. అక్కడ అందరూ ఈక్వల్ అనే టైప్లో అందరికీ ఒకటే లైన్ అనమాట. సో వేరే దర్శనాలు అయితే ఏమీ లేవు. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి టెంపుల్లోకి. ఇంకొక సైడ్ మనకి బీచ్ సైడ్ ఉంటుందండి. సో ముందుగా మనకి స్వామివారి దర్శనానికి వెళ్ళేక ముందు ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడికి దగ్గరలో ఇప్పుడు నేను చూపిస్తుంది మహాగణపతి టెంపుల్ అండి. ముందుగా గణేశుని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళాలి. సో మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా ముందు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటాము, ఈ విఘ్నేశ్వరుని మనం పూజిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కూడా ముందుగా మహాగణపతిని దర్శనం చేసుకోవాలండి. అయితే మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే పెద్ద క్యూ లైన్ ఏమి ఉండదండి, తొందరగానే అయిపోతుంది. సో మనం చెప్పులు అనేది ఇక్కడ టెంపుల్ దగ్గర, మెయిన్ టెంపుల్ దగ్గర బయటనే విడిచిపెట్టేవచ్చు. వేరేగా చెప్పులు స్టాండ్ అని ఏమీ లేదండి. సో చూసారు కదా మెయిన్ టెంపుల్ ఇది. సో ఇక్కడికి వెళ్ళే ముందుగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పాను కదా, మహాగణపతిని. సో మహాగణపతి అయితే మనకి ఇక్కడ చూడడానికి మనకి ఇప్పటి వరకు నేనైతే ఇక్కడ చూడలేదండి. ఎలా ఉంటుందంటే ఒక ర్యాట్ నిల్చుంటే అంటే ఒక 2 కాళ్ళు పైకి పెట్టి ఇలా ఏదైనా పట్టుకోవడానికి ఉంటే ఎలా ఉంటుందో అలా విగ్రహం అనేది, మీరు స్టార్టింగ్లో ఒక చిన్న క్లిప్ వేశాను కదా, మీరు చూసుంటారు, అలా ఉంటుందన్నమాట. అక్కడ మీరు దర్శనం చేసుకున్నాక పెద్ద లైన్ ఏమి ఉండదండి. బయట పువ్వులు ఆకులతో ఇస్తారు. అక్కడ కావాలంటే 10 రూపీస్ తీసుకొని స్వామివారికి ఇచ్చేసి దండం పెట్టి వచ్చేవచ్చు. స్పెషల్ దర్శనం ఎవరైనా అభిషేకం కూడా చేస్తున్నారండి, 200, 300 ఉన్నాయి, అభిషేకం కూడా చేయించుకోవచ్చు. అది చేసుకున్నాక మెయిన్ టెంపుల్కి అయితే రావాలి. సో మెయిన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఫ్లవర్స్ ఇలా బయట అమ్ముతారండి, ఆకులతోనే అమ్ముతారు. సో 20 రూపీస్ అనమాట ఈచ్. సో మనం తీసుకొని దాంట్లో మీరు కంపల్సరీ మారేడు దళాలు ఉండేటట్టు చూసుకోండి. మారేడు దళాలు అక్కడ కంపల్సరీ స్వామివారికి సమర్పించుకోవాలండి. సో అలా దర్శనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నేను చూపిస్తాను, అదొక ఎంట్రన్స్ కదా. ఇంకొక ఎంట్రన్స్ సైడు ఇలా మనకి ఒక 300 to 400 మీటర్స్ దూరంలో బీచ్ ఉంటుందండి. ఎవరైనా ముందుగా స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఇలా సముద్ర స్నానం కానీ సముద్రంలో కాలు కడుక్కొని వెళ్ళాలి అంటే ఇంకొక ఎంట్రన్స్ నుంచి, మీరు ఇప్పుడు నేను చూపించిన ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళి అక్కడ మనకి బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవాలంటే కౌంటర్ ఉంటుందండి. కౌంటర్లో ఇచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చి మీరు బీచ్కి వెళ్ళి కాలు కడుక్కోవాలన్నా స్నానం చేయాలన్నా, అయితే స్నానం చేయాలంటే మీకు లాస్ట్లో చూపిస్తాను. కొంచెం వాటర్ అనేవి బాగా బ్లాక్గా ఉన్నాయండి. సో మీరు కావాలంటే కాలు కడుక్కొని వచ్చి దర్శనానికి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మగవాళ్ళకి పంచ కంపల్సరీ అండి. పైన అయితే ధోతి వేసుకోవచ్చు, కండువా అంటారు కదా, ధోతి కాదండి కండువా వేసుకోవచ్చు. మీ పైన అయితే ఈవెన్ బనియన్ కూడా అలౌ చేయట్లేదండి. అంటే మీరు లైన్లో ఉండేటప్పుడు ఓకే, షర్ట్ కానీ టీషర్ట్ కానీ బనియన్ కానీ వేసుకొని ఉండొచ్చు. మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కంపల్సరీ మగవాళ్ళకి పైన అనమాట ఏమీ ఉండకూడదు అనమాట. సో పంచె అయితే కింద అయితే పంచె కంపల్సరీ, పైన ఒకవేళ వేసుకున్న ఎంట్రన్స్లో తీయించేస్తున్నారు.
సో ఆడవాళ్ళు అయితే శారీస్ కానీ తర్వాత ట్రెడిషనల్ వేర్ ఏదైనా కుర్తాస్ కానీ వేసుకోవచ్చండి. సో జెంట్స్కి అయితే ఇది కంపల్సరీ మీరు పంచెలు ఉంటే తీసుకొని వెళ్ళండి. ఇక్కడ చూసారు ఇది స్టార్టింగ్ అండి, చుట్టూ తిరిగి పక్కన మీకు పెద్ద లైన్ కనిపిస్తుంది కదా, మళ్ళీ అక్కడికే వస్తామండి. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి, చూపించాను కదా ముందుకు వెళ్ళి. సో మాకైతే వీకెండ్ వెళ్ళాము, మాకు 2.5 hours ఇలా పట్టిందండి. సో నార్మల్ డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు, వేరే దర్శనాలు అయితే లేవు. కొన్నిసార్లు స్పర్శ దర్శనం ఉంటుందంటండి, లోపలికి ఎలా చేస్తారంట. అదైతే వీకెండ్స్ అయితే ఉండదు, వీక్ డేస్ అయితే కొన్నిసార్లు అవి ఉంటుందంట. సో రష్ అయితే మేము వెళ్ళింది సండే కాబట్టి రష్ బాగానే ఉందండి. సో నేను చూపించాను కదా స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి వచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. సో లైన్ అయితే చాలా పట్టింది. 12:30కి మనకి ఒక 12:30 వరకు ఉంటుందండి. సో హాఫ్ అన్ అవర్లో మనకి హాఫ్ అన్ అవర్ స్టాప్ చేస్తారండి దర్శనంకి. అంటే 12:30 to 1 స్టాప్ చేస్తారు, మళ్ళీ 1 to 2 అలౌ చేస్తారండి, 2 to 5 స్టాప్ చేస్తారు, మళ్ళీ 5 to మనకి నైట్ 9 వరకు ఉంటుందన్నమాట. సో ఇవైతే దర్శనం సమయాలండి. మీరు వీళ్ళని బట్టి మీరు దర్శనంకి అయితే వెళ్ళండి. సో వీళ్ళని చూసుకొని వెళ్ళండి. సో స్వామివారి దర్శనం లోపలికి వెళ్ళాక మాత్రం ఇది అనమాట ఇంకొక ఎంట్రన్స్ అని చెప్పాను కదా. సో ఆ ఎంట్రన్స్ ఎదురుగానే మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అది మెయిన్ ఎంట్రన్స్ అండి. అక్కడ వరకు అందరికీ మగవాళ్ళకైతే షర్ట్స్ కానీ బనియన్స్ కానీ అలౌ చేస్తారు, అక్కడైతే తీయించేస్తున్నారు సెక్యూరిటీ ఉండి. సో అది మనకి మెయిన్ టెంపుల్కు వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. అంటే బయట ఎంట్రన్స్కి ఎదురుగా ఒక సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకొక వైపు ఎగ్జిట్ ఎదురుగా ఎగ్జిట్ ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఎంట్రన్స్ చూపించా కదండి, దాని ఎదురుగే ఎగ్జిట్. సో ఎగ్జిట్ కూడా ఉంటుంది. సో మనకి ఇలా స్వామివారి దర్శనం అయిపోయాక మీకు అక్కడే లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. సో అమ్మవారి టెంపుల్కి స్వామివారి దర్శనం అయిపోయాక అమ్మవారికి కూడా దర్శనం చేసుకోవాలి. సో మనం గోకర్ణలో 3 టెంపుల్స్ అంటే ఫస్ట్ మహాగణపతిని, తర్వాత స్వామివారిని, తర్వాత పార్వతీమాత అమ్మవారు ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో అమ్మవారు ఉంటారు, అమ్మవారిని దర్శనం చేసుకోండి. సో చేసుకుంటే మనకి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి దర్శనం అయిపోయినట్టు అనమాట. అక్కడ లోపల ఏదో తీర్థం ఉందని వెళ్ళామండి, వాటర్ అయితే లేవు. అక్కడ ఏవో అస్థికులు వాటిక ఏదో సంథింగ్ అని రాసుంది, అక్కడ అస్థికులు ఏమైనా కలుపుతారంట. సో అదొకటి చూసేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా లంచ్ టైం అయింది, 2 అయిందని చెప్పి లంచ్ చేద్దామని వెళ్ళామండి. మీకు ఎవరైనా లంచ్ చేయాలి అనుకుంటే మీకు చెప్పాను కదా బీచ్ సైడ్ అని, బీచ్ సైడ్ అయితే ఒక హోటల్ ఉందండి, ఒక రెస్టారెంట్. సో మీరు ఒకవేళ తినే టైం అయితే అక్కడికి వెళ్ళి పర్వాలేదు, థాలీస్ ఉన్నాయి, తినొచ్చు అనమాట. సో అక్కడైతే చూసారా షాపింగ్ చాలా బాగుందండి. బాగుందంటే అన్ని మసాలాలు అనమాట. నాకు ఇప్పటి వరకు కుంకుడుకాయలు ఎక్కడా కనిపించలేదండి. కుంకుడుకాయలు కనిపించేసరికి నేనైతే ఒక కేజీ తీసుకున్నా, కేజీ 300 రూపీస్ అనమాట. సో మొత్తం అన్ని రకాల షాపులన్నీ కూడా మసాలాలు ఉన్నాయండి. సో నేనైతే ఏమీ తీసుకోలేదు, కానీ చాలా అన్ని మసాలాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే షాపింగ్ అక్కడ చేయొచ్చు అనమాట. సో తర్వాత బీచ్ కూడా వెళ్ళొచ్చు అక్కడ. సో దీన్ని అయితే గోకర్ణ మెయిన్ బీచ్ అంటారు. సో ఒక సైడ్ అయితే ఎందుకో కానీ వాటర్ అయితే బాగా బ్లాక్గా ఉన్నాయండి. సో మేబీ అక్కడ ఏమైనా కలుస్తుందో ఏంటో మరి. సో అక్కడ పిల్లలకి క్యామెల్ రైడ్ ఏమైనా చేయించాలి అనుకుంటే అక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉందండి. సో ఈవినింగ్ టైం అయితే జస్ట్ స్పెండ్ చేయొచ్చు. కొంచెం అటు సైడ్ వెళ్తే వాటర్ బాగానే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆ గుడికి వెళ్ళాక దర్శనం అయ్యాక అక్కడ కూడా ఒకసారి వెళ్ళి బీచ్ని కూడా చూసేయండి. ఇంకా గోకర్ణలో ఇంకా బీచ్ ఉందండి. సో అది ఇంకొక వీడియో చేస్తాను. ఆ బీచ్ అయితే చాలా బాగుంటుందండి. ఆ బీచ్లో టైం స్పెండ్ చేయొచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీగా ఆ బీచ్ని అయితే చూడాలి. ఆ బీచ్ ఏంటి, మిగతా విశేషాలన్నీ కూడా మిగతా వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ స్థల పురాణం ఏంటి, గోకర్ణ క్షేత్రం యొక్క మహత్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా గోకర్ణ టెంపుల్ని మహాబలేశ్వర్ టెంపుల్ అంటారండి. ఆ టెంపుల్ని మనం సందర్శించడానికి ముఖ్యమైన రోజులు ఏంటో చూసుకుందాం. మీకు వీలైతే ఈ రోజుల్లో మీరు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవి ఏంటంటే మహాశివరాత్రి, మాస శివరాత్రి, మకర సంక్రాంతి రోజు, మరియు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, మరియు పౌర్ణమి నాడు ఇక్కడ పూజలు చేయడం చాలా పుణ్యం అంటండి. మాఘమాసాలలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శ్రీ శివలింగానికి బేల్పత్త అంటే మనకి మారేడు దళం సమర్పించుకుంటే చాలా మంచిదంటండి. వారికి స్వర్గప్రవేశం నిశ్చయమవుతుందంట. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధనను విధించాడు శివుడు. రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంత వరకు కూడా ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. ఆ
ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీసాగాడు. ఆత్మలింగం రావణాసురుడి దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వరులు తదితర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందన్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని 2 చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారి లేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సిందే జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడిని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కుని ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు. ఇదండి ఈ క్షేత్ర స్థల పురాణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్